నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. బెట్టింగ్ యాప్స్ పైన పెద్ద ఎత్తున పోలీసులు కొరడా చూపుతా ఉన్నారు. సో యూత్ దీంట్లో ముఖ్యంగా యూత్ చెడిపోతూ ఉన్నారు ఈ బెట్టింగ్ ప్రమోషన్ వల్ల. ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళు బాగుపడుతూ ఉన్నారు. వందల వేల కోట్లు వాళ్ళ అకౌంట్లో పడుతూ ఉన్నాయి. సో ఈ విషయం పడి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఇక్కడ. బ్రో, బెట్టింగ్ యాప్స్లో ముఖ్యంగా యూత్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్లకి లక్షల కోట్లు వస్తున్నాయి. సో ఎట్లా ఎట్లా చూస్తారు దీన్ని? ఎట్లా చూస్తారంటే ప్రతి ఒక్క యూత్ కూడా అంటే మిడిల్ క్లాస్ పర్సన్స్ అంటే ప్రతి ఒక్కరు డబ్బున్న వాళ్ళు ఎక్కువ డబ్బున్న వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా ఆడరు. ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ అంటే ఒక 10,000 20,000 30,000 ఈ సంపాదించిన పర్సన్స్ మాత్రమే ఈ బెట్టింగ్ యాప్స్ కానీ అలవాటు పడ్డారు. అంటే ఒక నెలంతా కష్టపడితే మాకు 30,000 వస్తుంది, కానీ ఒక ఇన్ఫ్లుయెన్స్ చెప్పారు. అంటే నేను ఫాలో అయ్యే ఇన్ఫ్లుయెన్స్ చెప్పారు ఏమని, ఒక 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఒక 100 రూపాయలు వస్తాయని, 1000 రూపాయలు వస్తాయని, జస్ట్ వితిన్ సెకండ్స్లో మీకు పడుతున్నాయని చెప్పి సో వాళ్ళు అన్నది ఆశ చూపించారు. సో ఆ చూపించడం వల్ల వీళ్ళందరూ ఏంటంటే దాంట్లో లాగిన్ అయ్యి అంటే మా బయోలో ఉంటుంది లింకు, దాంట్లో వెళ్ళితే టెలిగ్రామ్కి వస్తారు. వచ్చిన తర్వాత మీకు జస్ట్ 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీకు 100 రూపాయలు వస్తాయి, 1000 రూపాయలు వస్తాయి అనే ఒక ఆశ చూపించడం వల్ల వీళ్ళందరూ కూడా యూత్ అందరూ కూడా దాన్ని ఎడిక్ట్ అయిపోయారు. సో ఎడిక్ట్ అయిపోయిన తర్వాత అన్ని ఫేక్ అయిన తర్వాత తెలుసుకుంటారు. కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక యాప్ ప్రమోట్ చేస్తాడు, అది లాగిన్ అవుతారు, అది పోయే ఓకే, 100 రూపాయలు పోయే ఓకే, దాన్ని నెక్స్ట్ ఇంకోటి మళ్ళీ ప్రమోట్ చేస్తాడు, అది కూడా పోయే. అంటే అలా పోతూనే ఉంటున్నాయి. అలా పోయి ఒకడు ఏం చేస్తాడంటే సపోజ్ నాకు ఇంకా ఎక్కువ రావాలని చెప్పి తన అకౌంట్లో మొత్తం మనీని ఇందులో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది, కానీ అన్నీ పోతున్నాయి. సో అవన్నీ ఆ బాధ తట్టుకోలేక వాళ్ళ పేరెంట్స్ చెప్పుకోలేక వాళ్ళు ఏం చేస్తారంటే ఉరేసుకుంటున్నారు, అంటే చనిపోతారు. ఎందుకంటే నా పేరెంట్స్ తెలిస్తే ఇన్ని కోట్లు పోయాయి నా వల్ల, అంటే నేను సంపాదించిన తక్కువ కానీ నా వల్ల ఇన్ని కోట్లు పోయి ఇన్ని లక్షలు పోయాయి అని చెప్పి ఇతరులు వాళ్ళు చెప్పుకోలేక వాళ్ళ ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. సో దీని అందరికీ కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అంటే అతనికనే తెలియదు, స్వార్థంగా అతనికనే తెలియదు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ఇంత డబ్బులు వస్తాయని ఆశ చూపించడం వల్లే తను అనేది లాగిన్ అయ్యాడు. సో లాగిన్ అయ్యాడు కాబట్టి వాళ్ళందరికీ సాక్ష్యం కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పాలి. ఎవరైతే ప్రమోట్ చేశారో అంటే ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి కానివ్వండి, ఎవరైతే బానిసలు ఉన్నారో వ్యక్తులు కానివ్వండి, ఎవరైతే వాళ్ళు ప్రమోట్ చేశారో వాళ్ళని ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేసిన తర్వాత ఆ ఇన్ఫ్లుయెన్సర్ అందరూ బయటికి రావాలి. వాళ్ళనేది వీళ్ళకి నష్టపరిహారం ఇస్తారా, లేదంటే దీనికి తగ్గట్టు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పిస్తారా, లేదంటే వాళ్ళకి శిక్ష ఇస్తారా అనేది ఖచ్చితంగా జరగాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు, మాకు తెలియక చేసాము క్షమించండి అని చెప్పి పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. సో తెలియక చేసామని కాదు, తెలియక చేసామంటే ఎట్లా చేస్తారు, డబ్బులు వస్తున్నాయి కదా. అంటే మినిమం వాళ్ళకి తెలుసు, వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉంది. ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఫేక్ అని ఖచ్చితంగా తెలియకుండా మాత్రం ఎవరికి ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది తెలియకుండా మాత్రం ఎవరికి ఉండదు. ఆ తెలియకుండా చేసిన అంటే వాడికి ఏంటంటే ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే మినిమం 1,00,000 లేదంటే 50,000 ఇవన్నీ ఖచ్చితంగా అంటే ఫాలోవర్స్ని బట్టి ఆ బెట్టింగ్ యాప్ మనీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అంత ఈ మనీ తీసుకుంటున్నప్పుడు తెలియకుండా ఎలా చేస్తారు అంటే ఇంత ఒక 1,00,000 రూపాయలు తీసుకుని జల్సాగా తిరుగుతున్నారు, జల్సాగా చేస్తున్నారు. కానీ ఒక పర్సన్స్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనేది చెప్పిందంటే అంటే వీళ్ళు చెప్తే కరెక్టే, వీళ్ళు చెప్తే ఖచ్చితంగా నిజం అవుతుంది. మీరు చూసుకున్నట్లేదని పాత వీడియోలు మీరు చూసుకుంటే నన్ను చాలామందికి వచ్చి అడిగారు ఏంటంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ బెడ్ మీద కూర్చొని నోట్లన్నీ ఇలా జల్లుతూ చూసారా ఇన్నిగానో పైసలు ఉన్నాయి, నా దగ్గర ఇన్నిగానో చాలా పైసలు ఉన్నాయి, ఇట్లాంటి పైసలు మీరు సంపాదించాలంటే ఏం లేదు, నా టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి లింక్ కొట్టండి, మీరు 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే చాలు మీకు డైలీ డబ్బులు అనేది వస్తాయి. అంటే ఇలా అంటే వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ మనీ చూశారు, అంటే ఇంత మనీయా, అరే నిజంగానా ఇంత మనీ వస్తుందా అని చెప్పి వాళ్ళు లింక్ ఓపెన్ చేసి వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళ డబ్బులు ప్రతి ఒక్కరు కూడా బెట్టింగ్ యాప్లు అనేది పోయాయి. సో పోయిన తర్వాత వాళ్ళు సమాధానం చెప్పుకోలేక వాళ్ళు అన్నది బయటకు, ఇప్పుడు నాకు తెలిసి చాలామంది బయటకు రారు, కానీ చాలామంది బయటకు రావాలి, వచ్చి కంప్లైంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఒక మన ఇండస్ట్రీలో విష్ణుప్రియకి ఒక్క ప్రమోషన్ చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. అలాంటిది పెద్ద పెద్ద స్టార్స్ విజయ్ దేవరకొండ కావచ్చు, మంచు లక్ష్మి కావచ్చు, ఇట్లా పెద్ద స్టార్స్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. సో వాళ్ళది ఈరోజు అంటే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నట్టు ఈరోజు కేసు అయింది. సో ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తున్నారు? నేను ఇప్పుడు ఖచ్చితంగా కూడా అంటే ఈ సెలబ్రిటీ అయితే నేను చూడలేదు, నేను చూసినంత వరకు చెప్తాను. నేను ఇన్ఫ్లుయెన్సర్తో చూశాను చాలా వరకు, హర్షసాయి కానివ్వండి, బన్నీస్ అని ఇలా అయితే నేను చూశాను, కానీ వాళ్ళైతే నేను చూడలేదు. కానీ వాళ్ళది కూడా ఇలా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన తర్వాత వాళ్ళ సోషల్ మీడియా యాప్లో పెట్టుకోవట్లేదు. వాళ్ళంతా కూడా ఒక యూట్యూబ్లోని కానివ్వండి దేనో వేరే ఒక సోషల్ మీడియా మాధ్యమాల్లో పెడుతున్నారు. సో అదన్నీ నిజమని అలా అనుకుంటున్నారు, కానీ అది కూడా ఫేక్ అని చెప్పి ఇప్పుడు నాకు తెలిసింది. కానీ ఈ రోజులు వాళ్ళు చేసింది నిజమనుకుని అనుకున్నారు. సో అది కూడా అది మరి పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తారా, లేదంటే వాళ్ళకి ఏదైనా చేస్తారనేది అది గవర్నమెంట్ ఇష్యూ. కానీ అది ఫేక్ అని నాకు ఈరోజు తెలిసింది. నాకు ఇది ఇన్ని రోజులు ఫేక్ అని నాకు తెలియదు. అని నేను ఎప్పుడు కూడా నాకు ఎవరు అడిగినా సరే నేను బెట్టింగ్ యాప్స్ అనేది ఇదంతా ఫేక్, అదంతా అసలు మనీ ఎందుకు వస్తాయి, మీరు జస్ట్ వాళ్ళు చెప్తారు ఏం లేదు, జస్ట్ మీరు రోజు ఇంట్లో ఖాళీ కూర్చొని 1,000 రూపాయలు సంపాదించారు, 2,000 సంపాదించారు, ఎందుకు ఇస్తారు అసలు, వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? ఎప్పుడు కూడా వాళ్ళు
బెట్టింగ్ యాప్ అనేది ఒక కోడ్ ద్వారా జస్ట్ ఒక కోడ్ కొడితే మన డబ్బులు అనేవి పోతున్నాయి. చాలా చాలా స్కాములు జరుగుతున్నాయి, ఇన్ని స్కాములు జరుగుతున్నాయి. సో అందులోని ఇది ఒకటి బెట్టింగ్ యాప్. చాలా మంది డబ్బులు పోయిన ఉన్నారు. సో ప్రధానంగా ఏం చెప్తారు యువత దీంట్లో? నాకు తెలిసి 80% ఆఫ్ యువత సో ఓన్లీ బెట్టింగ్స్ ప్రమోషనే, ఈ లింకులు ప్రమోషన్ ద్వారానే నష్టపోతూ ఉన్నారు. యువతకి ఏం చెప్పదలుచుకోరు? ఇప్పుడున్న జనరేషన్ తెలుగు రాష్ట్రాల్లో కూడా టోటల్ ఇండియాలో కూడా యువత ఎక్కువ ఈ బెట్టింగ్స్ యాప్స్ కావచ్చు, అయితే లింక్స్ కావచ్చు, దీనిపైన ఎక్కువ దృష్టి. టెలిగ్రామ్ కావచ్చు, అటు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అటు యూట్యూబ్ కావచ్చు, దీంట్లో లింకులు ఇక్కడ ఓపెన్ చేయండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది అని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ, స్టార్లు అందరూ చేస్తూ ఉన్నారు. ఈ ప్రజలకు ఏం చెప్తారు? యువత అందరికీ చెప్పేది ఒకటే, ఫ్రీగా ఎవరు డబ్బులు ఇవ్వరు. నిజం చెప్తున్నాను. ఒక 1 మంత్ సపోజ్ ఒక కూలి పని చేసుకున్నాడు, ఒక 1 మంత్ కష్టపడితే 15,000, 20,000, 30,000 రావచ్చు. ఏంటంటే డైలీ కష్టపడుతున్నాను. మార్నింగ్ పొద్దున్న 6 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 గంటలు ఏదో టైమింగ్ అవనివ్వండి, 8 అవర్స్ డ్యూటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు మంత్లీ కష్టపడితే ఎంత మనీ వస్తుంది. అలాంటిది మీరు ఒక ఫ్రీగా ఇచ్చేస్తాడు, ఒక 100 రూపాయలు ఫ్రీగా వచ్చేస్తాయి, 2,000 ఫ్రీగా వచ్చేస్తాయి, ఎలా నమ్ముతారు? వాళ్ళు ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది యూట్యూబ్లో చాలా మనీ, అంటే ఒక వ్యూవర్షిప్ బట్టి వాళ్ళకి మనీ అనేది వస్తుంది. సో అదంతా అనేది వాళ్ళకి ఇన్కమ్, అంటే కష్టపడిన వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకి అనేది చాలా ఎక్కువ వస్తుంది. ఆల్మోస్ట్ ఒక మంత్కి 1 lakh 2 lakh అనేది యూట్యూబ్లో వస్తుంది ఇన్కమ్. సో అది చాలా ఎక్కువ. కానీ అది కాకుండా ఇంకా ఎక్కువ మనీ సంపాదించాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. కానీ యువత అందరికీ నేను చెప్పేది ఒకటే, కష్టపడితేనే వస్తుంది. కష్టపడకుండా ఫ్రీగా మనీ రావాలంటే ఎక్కడ రాదు. ఓకే, మీరు కష్టపడాలనుకుంటే రండి, యూట్యూబ్లో పెట్టండి, యూట్యూబ్లో వీడియోలు చేయండి. మీ అనేది ఒక కంటెంట్ నడిస్తే మీరు కూడా ఇన్ఫ్లుయెన్సర్ అవుతారు. సో ఇన్ఫ్లుయెన్సర్ అయిన తర్వాత మీకు డబ్బులు వస్తాయి నేను చెప్తున్నా. యువత అన్నది కూడా ఫ్రీగా అయితే మాత్రం మనీ రాదు నేను అనుకుంటున్నాను. 2 daysలో IPL స్టార్ట్ కాబోతుంది. సో పెద్ద ఎత్తున బెట్టింగ్, మనీ లాండరింగ్ జరుగుతుంది, ప్రతి IPLలో జరుగుతుంది. సో ఏం చెప్పదలుచుకున్నారు బెట్టింగ్ యాప్స్లో పాల్గొనే వాళ్ళు? నాకు తెలిసి ఇప్పుడు ఇది బయటకు రావడానికి కారణం కూడా ఇదే. IPL అనేది చాలా మీరు ఎన్నో సంవత్సరాలు చూసుకుంటే నా IPLలో డబ్బులు పోయి అని చెప్పి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఒక రోజు ఒక మ్యాచ్ జరిగిందంటే ఈ మ్యాచ్ మీద ఒక 6,000, 10,000, లక్షలు బెట్టింగ్ అనేది జరుగుతుంది. సో ఈ బెట్టింగ్ అనేది అఫీషియల్గా జరగట్లేదు ఎక్కడ కూడా. ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో ఇప్పుడు ఈ IPL వచ్చింది కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చాయి. సో ఇప్పుడు అందరూ తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఒక హెచ్చరిక ఇస్తున్నారు. ఎందుకంటే IPLలో చాలా మనీ పోస్తాయి. సో ఈ IPL అయిపోయిన తర్వాత ఎంతమంది చనిపోతారో మనకి తెలియదు. సో దానికోసమని చెప్పి IPL ముందుకు రావడం నేను అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే IPLలో చాలా మంది మనీ పోతాయి. మీరు ఇప్పుడు IPL అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఎంతోమంది బయటకు వస్తారు, వాళ్ళ డబ్బులు కూడా పోతాయి నేను అనుకుంటున్నా. సో ఈ IPL ముందుకు రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. IPL మెయిన్గా చూసుకుంటే ఇంకా 2-3 రోజులలో IPL స్టార్ట్ కాబోతుంది. ఈ IPLని ఉద్దేశించే గవర్నమెంటు ఏదైతే పోలీసులు నిర్వహిస్తున్నారో ఈ డ్రైవ్ అనేది ఈ బెట్టింగ్ యాప్స్ పైన, మొత్తం బెట్టింగ్ యాప్స్ని ఎవరెవరు ప్రమోట్ చేశారు, గతంలో ఎవరు ప్రమోట్ చేశారు, సో అందరిపైన కొరడా చూపే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా IPLకి సంబంధించి ఇప్పుడు 2 రోజులలో IPL స్టార్ట్ అవుతుంది కాబట్టి IPLలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరుగుతుంది, పెద్ద ఎత్తున బెట్టింగ్స్ జరుగుతాయి. బాల్కు టాస్కి, అలాగే ఓవర్కి, బౌలర్ మీద, బ్యాటర్ మీద, 4ల మీద, 6ల మీద, బౌండరీల మీద, ప్రతి ఒక్క దాని మీద కూడా బెట్టింగ్ ఉంటుంది. సో ఈ బెట్టింగ్ మొత్తం కూడా పెద్ద ఎత్తున లక్షల కోట్లలో తారుమారు అవుతుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా స్టూడెంట్స్ కావచ్చు, యువత కావచ్చు ఈ IPLలో బెట్టింగ్స్లో పాల్గొంటారు. కాబట్టి ఇప్పటి నుంచే స్ట్రిక్ట్గా రూల్స్ పాటించాలి. సో అలాగే పోలీసులు కూడా సూచన అదే, ఎవరైనా బెట్టింగ్ ప్రమోషన్ చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది 100%. సో తగిన చర్యలు మేము తీసుకుంటామని కూడా గవర్నమెంట్ చెప్తుంది. IPLని ఉద్దేశించే మెయిన్గా దీన్ని తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. IPLలో చాలామంది స్టూడెంట్స్ గతంలో చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి, చాలా ఫ్యామిలీలు కూడా సఫర్ అయిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కెమెరామెన్ సతీష్తో SK, ఆంధ్రప్రభ.